అదే అదే. సో అవన్నీ చేంజర్స్ అన్ని బాగున్నాయి. మీ కాంబినేషన్ అంటే మీకు ప్రతిసారి మీరు వచ్చిన ప్రతిసారి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలా హిలేరియస్ గా నవ్విస్తూ ఉంటారు. సో ఇది కొత్త ఫ్రెండ్స్ గ్యాంగ్ కదా, ఈ గ్యాంగ్ కదా. కరెక్ట్. సో నేను యాక్చువల్గా ఈ గుమాస్తా క్యారెక్టర్ రాసినప్పుడే ఇది ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా అనుకున్నాం అనమాట మేమంతా. సో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు చంద్రగారి వర్క్ చాలా ఇష్టం అనమాట. అండ్ తనది స్కిట్స్లో కానీ దాంట్లో చాలా ఒక ఎగ్జాజరేటెడ్గా ఆ స్కిట్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది కదా. సో ఈ సినిమాలో ఏంటంటే తనతో ఒక సటిల్గా రియలిస్టిక్ సిచ్యువేషనల్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని మేము ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది. రిహర్సల్స్ వర్క్షాప్ చేశాం కదా సార్ ముందు. చేయంగానే నాకు అసలు మాకందరికీ ఆ గుమాస్తా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించింది. మా ఇద్దరికి కూడా ఆ టైమింగ్ సింక్. సో సెట్ మీద కూడా మేము ఇద్దరం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అంటే ఆయన కూడా ఇంప్రొవైజేషన్ చాలా స్ట్రాంగ్. సో మా ఇద్దరిది టేక్ రోల్ అయిందంటే ఏం చేస్తామో మాకే తెలియదు. ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు. ఈయన మహేష్ గారు, భద్రం గారు, లడ్డు అక్కడే ఉన్నాడు. స్పాట్లో చూస్తుంటే అసలు వీళ్ళు రియల్ ఫ్రెండ్ అంటే నేను నిజంగానే వీళ్ళు హీరో ఫ్రెండ్స్. మేము నిజంగానే ఫ్రెండ్స్. రియల్ లైఫ్లో కూడా ఏదో మేము కట్టామగానే ఒకరి వ్యానిటీలో ఒకరికి వెళ్ళి రియల్ లైఫ్లో కూడా అలా ఉన్నట్టు జోకులు వేసుకుని చాలా సరదాగా ఉంటారు. పర్మిషన్ తీసుకున్నాం అంటే ఇళయరాజా గారికి ఆదిత్య ద్వారా ఇన్ఫార్మ్ చేసాము. అది ఆదిత్య మ్యూజిక్ సాంగ్ అది వాడే అది చెప్పేవాడు. బల్పం పట్టి కేసులు బ్లాస్ట్ మీరు చూసారు కదా, ఫుల్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. ఇంకేంటి భోజనం చేశారా? ఆయన బిర్యానీ పెట్టి పంపించింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డే కదండి, ఒక 4 ఈ పండగ వరకు వీకెండ్ వరకు. అయ్యో చూశారు కదండి ఎంతమంది అంత అద్భుతంగా చేస్తే. చంద్ర గారు, లడ్డు. సరే నేను లేని సినిమా ఒకటి తీసి మీకు పంపిస్తాను. మీకు నేను లేని సినిమా కావాలి కదా, నేను అది కూడా వచ్చేటట్టు చేస్తాను. డెఫినెట్గా ఏదో ఒక సినిమా, చిన్న సినిమా ప్రొడ్యూస్ చేద్దాం న్యూ కమర్స్ తోటి. అది డెఫినెట్గా మీరు ఆ స్క్రీనింగ్ చూసి ఆ రోజు మీదే ఫస్ట్ రివ్యూ చేద్దాం. ఓకే. ప్రశాంత్ నీల్ గారు మెసేజ్ పెడతారని వెయిటింగ్ నేను. సో ఇంక నేను ఇంతకన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి ఆయనకి. సో మహేష్ గారి బ్లాగ్ కూడా మీరు చూస్తే థియేటర్లో, అగైన్ నో స్పాయిలర్స్, నో స్పాయిలర్. ఇవో వీళ్ళు లాగేస్తారండి, వీళ్ళు లాగేస్తున్నారు కానీ యా మీరు సో అది ఇందాక ఎవరిలో కదులుతాడు సార్. డెఫినెట్గా ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత రాజు గారి లైఫ్ ఇంకా నెక్స్ట్ ఏముండబోతుంది అనేది ఒక ఐడియా అయితే ఉంది డెఫినెట్గా.